వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ పెన్షనర్ల యొక్క సెప్టెంబర్ నెల పే స్లిప్ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ముందుగా మన మొబైల్లో గూగుల్ని టచ్ చేయండి. గూగుల్ టచ్ చేసిన తర్వాత సెర్చ్ బాక్స్ నందు సిఎఫ్ఎంఎస్ అని చెప్పి ఎంటర్ చేసి సెర్చ్ నొక్కండి. ఆ విధంగా చేసిన తర్వాత ఇక్కడ మొదటి ఆప్షనే సిఎఫ్ఎంఎస్ అని రావడం జరిగింది. దానిపైన టచ్ చేయండి. దానిపైన టచ్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇందులో లాగిన్ పైన టచ్ చేయాలి. లాగిన్ పైన టచ్ చేసిన తర్వాత ఈ విధంగా యూజర్ నేము పాస్వర్డ్ అడుగుతుంది. యూజర్ నేమ్ దగ్గర పెన్షనర్ల యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి, పాస్వర్డ్ దగ్గర మీరు క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. ఆ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ పైన టచ్ చేయాలి. ఆ లాగిన్ పైన టచ్ చేసిన తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇందులో రెండో ఆప్షన్ ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ పైన టచ్ చేయాలి. ఆ విధంగా టచ్ చేసిన తర్వాత మనకు సైట్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు స్క్రీన్ కొద్దిగా పైకి జరుపుతూ పోయినట్లయితే ఇక్కడ పే స్లిప్ అని ఉంది. దానిపైన టచ్ చేయండి. ఆ పే స్లిప్ పైన టచ్ చేసిన తర్వాత మనకు మరలా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో 30/9/2022 అంటే సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి ఈ పే స్లిప్ అనేది ఉంది. అయితే దాని ఎదురుగా ఉన్నటువంటి యారో మార్క్ పైన టచ్ చేసినట్లయితే మనకు ఈ డౌన్లోడ్ గుర్తు అనేది రావటం జరుగుతుంది. ఆ డౌన్లోడ్ గుర్తు పైన టచ్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్లోడ్ అని అడుగుతుంది. దానిపైన టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి దానిపైన టచ్ చేసినట్లయితే మనకి ఈ ఎంప్లాయర్స్ యొక్క సెప్టెంబర్ నెల పే స్లిప్ అనేది ఈ విధంగా డౌన్లోడ్ కావడం జరుగుతుంది. మిత్రులారా.